మాట్లాడు కార్తీక్, లేదంటే నీరజ గారు వచ్చేస్తారు. నేను ఇక్కడ లేనని చెప్పండి. నేను ఇక్కడ లేనని చెప్పండి. ఆవిడ వాళ్ళ లీవ్లో ఉంది కార్తీక్ కదా, మర్చిపోయా. మాట్లాడుతూ సడన్ గా ఫ్రీజ్ అయిపోతారండి కార్తీక్. మరి ఏం చేయమంటారండి? ఆ నీరజ గారు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి ప్రేతకళ్ళు వస్తున్నాయి. నైట్ టైం వాకింగ్ చేస్తుంటే ఇలానే ఫ్రీజ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నానంట. మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి ఆత్మీయమైన ఆవహించిందేమో అనుకుని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ దరిద్రుడేమో డామ్ డీమ్ డుష్ అని నోటికొచ్చిందల్లా వాగి వేపకర్రతో వీరబాదుడు బాదాడండి. కార్తీక్, ఆ రోజు నువ్వు షాక్ అయినప్పుడు మెదడుకి దగ్గరగా ఉన్న నరాలు కట్ అయిపోయి ఉంటాయి. నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. అవును, ఈరోజు నీరజ గారి బర్త్డే పార్టీ కదా, గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం రావు గారు? మన జీతం 2 రోజులకి జీర్ణం అయిపోతుంది. పార్కింగ్ దగ్గర పూల మొక్కలు ఉన్నాయి, 4 పువ్వులు కోసి పాలిథిన్ కవర్లో చుట్టేసి ఇచ్చేద్దాం. ఫ్రీగా ఫుడ్ దొరికినట్టు ఉంటుంది, రిచ్గా బొకే ఇచ్చినట్టు ఉంటుంది. మీ సో దాపితే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సాయి సౌమ్యాజుల్ గారు ఇచ్చిన రిఫరెన్సెస్ వల్ల ఇప్పటికీ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. ఇది 4th ప్రాజెక్ట్, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ప్రసాద్, గాయత్రి నీ టీంలో ఉంటుంది. గాయత్రి, నీకు కోడింగ్లో ఏ డౌట్స్ ఉన్నా కానీ మన ప్రసాద్ చెప్తాడు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ హిస్ టీమ్ కార్తీక్. వై? వాట్స్ ద ప్రాబ్లం? నీ కళ్ళు బాగుంటాయి, నీ ఫేస్ బాగుంటాయి, నీ హెయిర్ బాగుంటాయి, ఏం క్రీమ్ వాడతాయి, ఇవన్నీ అంకుల్ కిందకు కార్తీక్. అంకులా? ప్రసాద్, గాయత్రితో ఫ్లర్ట్ చేయటం మానేసి ముందు వర్క్ మీద ఫోకస్ చేయి. నువ్వు కూడా ఫ్రీజ్ అవ్వడం మానేసి నీరజ గారిని ఫాలో అవ్వు. అదేలా కుదురుద్ది? అయితే ఇది కూడా కుదరదు. కార్తీక్, నేను గాయత్రిని కళ్ళతో కాదు మనసుతో ప్రేమించాను తెలుసా? ఓరి దేవుడా, నువ్వు నాకు అస్సలు నచ్చలా తెలుసా? అట్లా బోడిగాడు నీకు నచ్చదేంటి తొక్క? ఈ మీటింగ్ ఈరోజు అయినట్టే. పదండి సార్, మనం వెళ్ళి ల్యాప్టాప్ మేకులు కొట్టించుకుందాం. ఏంటి కొట్టించుకునేది? ఈ పిల్ల ఫ్లోలో అంకుల్ అనేసింది తెలుసా? కార్తీక్, ఇంకోసారి ఈ అమ్మాయి అంకుల్ అంటే నీకు నీరజకే పెళ్లి చేస్తాను చెప్తున్నాను. ప్రతిదానికి మధ్యలో నన్ను లాగుతావేంటి ప్రసాద్? అప్పుడప్పుడు నా గురించి గొప్పగా చెప్తూ ఉండు కార్తీక్ గాయత్రికి. పొరపాటున మా ఇద్దరికి వర్కౌట్ అయితే ఆడపడుచుల అంచనాలు నీవే కదా. ఈడి పిల్లక్క, మధ్యాహ్నం లంచ్లో కలుద్దామే. ఈడు మారుడు. ఈ హెడేక్ ఏంటి నాకు కార్తీక్? ऐसे तो मैं रिजाइन कर दूंगी. అమ్మా, ఇప్పుడిప్పుడే మనకు 4 ప్రాజెక్టులు వస్తున్నాయి. మనది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని జనాలు గుర్తిస్తున్నారు. ఈ టైంలో ఏం పెంట పెట్టకే ప్లీజ్. సార్, నేనంటే గాయత్రికి ఎక్కడో ఇష్టం ఉంది సార్, కానీ బయటపడలేదు. గమనించారా? అవును సార్. కదా, అది కూడా ఒక రకమైన లవ్ సార్. అంతే సార్. అయినా నన్ను రిజెక్ట్ చేయడానికి పెద్దగా రీజన్స్ ఏ ఉంటాయి సార్? హ్యాండ్సమ్గా ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. అంకుల్ అనేసింది ఏంటి సార్? నాకెందుకో గాయత్రి చిన్నపిల్ల అనిపిస్తుంది సార్. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల అంటే నేను ముసలోడినా? చిన్నపిల్ల అయితే స్కూల్కి వెళ్ళమనండి, ఆఫీస్కి ఎందుకు వచ్చిందంట? మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాకు. ఏదో ఎండలో తిరిగి నలగైపోయాం కానీ మేము తెలగుండేవాళ్ళం అండి. కోడింగ్ కంప్లీట్ అయ్యాక రన్ చేయాలి. కార్తీక్, మోసపోయాను కార్తీక్. యుఎస్ మ్యాచ్ అని వెనక ముందు చూడకుండా పెళ్లి చేశారు, కానీ వాడు కాలీ పెళ్ళైపోయింది. మా పేరెంట్స్ని అప్రోచ్ అయితే జెన్యూన్ అనుకున్నాను. గ్యాంబ్లర్ వాడు. అరే, అమెరికా అనగానే ప్రతి అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. పెళ్లి చేసుకోబోయేవాడు వెనక ఆస్తి ఉందా, అమెరికా ఉందా అని చూస్తారు, అంతేగాని మంచోడా మనసున్నాడని ఎవడు చూడ్డం. ప్రసాద్, కష్టాల్లో ఉన్న అమ్మాయికి వీలైతే 4 మంచి మాటలు చెప్పు, అంతేగాని అవకాశం దొరికింది కదా అని ఓ దెప్పుతున్నావు. లైట్లే కార్తీక్, మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మన ఆఫీస్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? నీ పొజిషన్ ఇంకా అలానే ఉంది జైత్రి. థ్యాంక్ యూ కార్తీక్. ఇట్స్ ఓకే. ఏంటి పెద్ద వరాలు ఇచ్చే సాయిబాబాలా నవ్వుతున్నావు? ఈ కంపెనీలో ఎవరికైనా వేకెన్సీ ఉంటుంది, ఎందుకంటే జీతం ఎవడు కదా. అయినా తెలివైందాను కదా జైత్రి, ఈ దిక్కుమాల కంపెనీ తప్ప ఇంకే కంపెనీ దొరకలేదా నీకు? ప్రసాద్, కంపెనీ అంటే అన్నం పెట్టే తల్లి అన్నట్టే తెలుసా? 15 రోజులు తిండి పెట్టి 15 రోజులు పస్తుంచితే తల్లి అంటారు, సవత్తాళ్ళు అంటారు. అసలు నీతో నాకెందుకు. జైత్రి, సాయంత్రం నీరజ గారి బర్త్డే పార్టీ ఉంది, అక్కడ కలుద్దాం. బహుశా నువ్వు వచ్చిన సంగతి ఆవిడకి తెలియదు అనుకుంటా. సర్ప్రైజ్ చేద్దాం. అవును జైత్రి, ఫ్రీ ఫుడ్ అంట. రావు గారు కూడా వచ్చినప్పుడు ఖాళీ క్యారెస్ తెచ్చుకుంటున్నారు, నువ్వు కూడా తెచ్చుకోయే తిందు గాని. బాయ్ కార్తీక్.